భారత రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసన మండలిలో అధికార పక్ష నేత యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. ఇక్కడ జాతీయ జెండాను ఎగరవేసిన యనమల గౌరవ వందనాన్ని స్వీకరించారు. భారత గణతంత్ర వేడుకలను తుని నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. తేటగుంట క్యాంపు కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకుముందు యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు జాతీయ నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, విధులకు అందరూ కంకణబద్దులై ఉండాలన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో ముందడుగు వేయాలన్నారు. రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమమునకు సమ ప్రాధాన్యత ఇస్తుంది. మరోవైపు పేదరిక నిర్మూలనకు బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. తొండంగి మండలంలో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా సీనియర్ నేత యనమల రాజేష్ హాజరయ్యారు. ఇందులో భాగంగా గడ్డిపేట జడ్పీ హైస్కూల్లో జాతీయ జెండాను ఎగరవేసిన యనమల రాజేష్ త్యాగదనులకు నివాళులర్పించారు. విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి విజయబాబు, చొక్కా అప్పారావు, కోడ వెంకటరమణ, కొయ్య మల్లేష్, కాలిబోయిన చందర్రావు, బంటుపల్లి అన్వేష్, దూలం మురళి, కృష్ణ, పేకేటి శ్రీను, మారేటి లోవరాజు, బద్ది కొండబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కూటమి ఆధ్వర్యంలో తుని టౌన్ కూటమి కార్యాలయం వద్ద జాతీయ జెండాను మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ఎగరవేశారు. కూటమి నాయకులు జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మల్లా గణేష్, కుసుమంచి సత్యనారాయణ, కాదంబర రామకృష్ణ, రామచంద్రరాజు, సాపిరెడ్డి రాంబాబు, పృథ్వీరాజ్, రామలింగేశ్వర శర్మ, డాక్టర్ గంట్ల చిన్నారావు, నెలపర్తి సత్యవతి, సిద్ధాంతపు సత్యబాబు, అల్లురాజు, సత్యవేణి, మామిడి దాసు, అల్లురాజు, దంతులూరి శ్రీనివాసరాజు, దంతులూరి రామకృష్ణరాజు, తాటిక సురేష్, బోడపాటి అప్పారావు, దిబ్బా గోవిందు, జట్ల శ్రీను, బోడపాటి కిరణ్, వేములపూడి ప్రేమరాజు, డాక్టర్ సత్య, గుడివాడ అప్పలనాయుడు, బోడపాటి శ్రీను, కొల్లుబోయిన కృష్ణ, అద్దేపల్లి బాలాజీ, కనిగిరి ప్రకాష్, నెల్లిపూడి బ్రహ్మాజీ, గొర్ల సాయిబాబా, కోరపాటి రఘు, చల్లకొండ రఘు, చందక గురుమూర్తి, దండెం నాగు, మల్లంపల్లి రాజేష్, బత్తిన శివ, పదిలం రాజాబాబు, గింజాల జాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 76వ స్వతంత్ర గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన శాసనసభ్యురాలు శ్రీ యనమల దివ్య గారి ఆదేశాల మేరకు తునిపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు జెండా పండుగ జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహనీయులందరినీ కూడా మనం అందరం స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో మన భారతదేశం ఉన్నత స్థాయికి వెళ్ళి దేశంలోనే నెంబర్ 1 స్థానానికి రావాలని కూడా కోరుకుంటూ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తుని కూటమి నాయకుల తరఫున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ తరఫున కూడా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నందమూరి నటసింహం, నందమూరి వంశోద్ధారకుడు బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ రావడం కూడా ఎంతో ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా నందమూరి అభిమానులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే శుభవార్త ఇది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన నందమూరి బాలకృష్ణ గారు ఉన్నత స్థాయికి వెళ్ళి ఉన్నతమైన పదవులు అందుకోవాలని మన తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి నాయకులు, జనసేన, బీజేపీ తరఫున కూడా నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి పార్టీ తరపు నుంచి హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే జరుపుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం పరిపాలించుకోవడానికి ఒక చట్టం కావాలి, ఒక రాజ్యాంగం కావాలి, ఒక పద్ధతి కావాలని నిర్ణయించుకొని ఈ రోజుని మనం రాజ్యాంగాన్ని సృష్టించుకొని ఆ రాజ్యాంగానికి మూల పురుషులైనటువంటి అంబేద్కర్ అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్, త్యాగమూర్తుల్ని స్మరించుకొని ఈ యొక్క రిపబ్లిక్ డే అనేది మనం చేసుకుంటున్నాం. ఈ జెండా అంటే దేశం యొక్క ఉనికిని
అన్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ జెండాలో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక ఎజెండా ఉండాలి. ఆ ఎజెండా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా తను చేసేటువంటి కార్యక్రమాలు మంచిగా నీతిగా న్యాయంగా ధర్మంగా ఉంటే అదే దేశం బాగుపడుతుంది. కాబట్టి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కూటమి సభ్యులకి అలాగే మన ప్రీతం నాయకులు యనమల దివ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నటసింహం నందమూరి వారసుడు మన బాలకృష్ణ గారికి ఈరోజు పద్మభూషణం అవార్డు పద్మవిభూషణ అవార్డు రావడం చాలా ఆనందకరం. ఎందుకంటే మన పార్టీలో మన కుటుంబ సభ్యుల్లో ఒక్కరుగా ఉండేటువంటి వ్యక్తి ఇవాళ దేశంలో పద్మవిభూషణ అవార్డు తీసుకోవడం మన నాయకులందరికీ అలాగే అభిమానులందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి దినం. ఈ రోజు మనం బాలకృష్ణ గారు అందరూ కూడా ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసి ఈ రోజుని ఈ రిపబ్లిక్ పండుగ రోజుని ఈ బాలకృష్ణ గారికి పద్మవిభూషణ వచ్చినట్టు అవార్డు వచ్చినటువంటి రోజును కూడా పండుగగా జరుపుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. జై బాలయ్య. భిన్నత్వంలో ఏకత్వం గల దేశం ఏంటంటే మన భారతదేశం. విభిన్న మతాలు విభిన్న కులాలు ఉన్నా కూడా జరుపుకునే పండుగ జాతీయ పండుగలు చెప్పాలంటే మరి ఆగస్టు 15 తర్వాత జనవరి 26 మరి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం ఈ దేశంలో. ఈ సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారు అలాగే శాసన మండలి సభ్యులైన మన గురుగారైన శ్రీ యనమల రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు సూచనల మేరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మన కూటమి సభ్యులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై మన పట్టణ అధ్యక్షులు మరియు మాజీ చైర్మన్ ఎందుకంటే సత్యనారాయణ గారు అలాగే మన మల్ల గణేష్ గారి యొక్క నాయకత్వం ఆధ్వర్యంలో ఇక్కడ జెండాని ఎగరవేయడం జరిగింది. ఈ రోజు మనకి ఈ వేడుకను జరుపుకున్నామంటే ప్రధాన కారణం సుమారు 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ పరిపాలకులు మన దేశాన్ని పరిపాలించిన రోజుల్లో మన స్వతంత్రం అంటే ఎలా ఉండాలి, స్వతంత్రంలో ఏ రకంగా అభివృద్ధి సాధించాలని చెప్పేసి ఎందరో మహానుభావులు మీరు ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, అల్లూరి సీతారామరావు గారు కావచ్చు, వీరందరూ రకరకాల పోరాట పటిమలను రకరకాల విధానంగా పోరాడి మనకి స్వాతంత్ర ఫలాలను మనకు అందించారు. స్వాతంత్రం సాధించిన తర్వాత ఈ సుమారు 75-76 సంవత్సరాల్లో భారతదేశం నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ ఈవేళ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అగ్రగామిగా ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన భారతదేశం మీద చూస్తున్నాయి. ముఖ్యంగా యువత ఈ దేశంలో బాగా ఉండడం నైపుణ్యం అంతా కలిగి ఉండడం వల్ల కూడా ఈవేళ జాతీయ అంతర్జాతీయంలో కూడా మన యువకులందరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ దేశానికే కాదు ప్రపంచంలో కూడా భారతదేశం యొక్క శక్తిని చాటుతున్నటువంటి ఈ సందర్భంగా మరి ఇంకా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిని సాధించాలని ఇలాంటి వేడుకలు ఇంకా ఘనంగా మనం జరుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సోదరులు సభ్యులైనటువంటి ఓటమి మరియు తెలుగు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకున్నా. నమస్తే. ఈరోజు భారతదేశం అంతా రిపబ్లిక్ ఖర్చున్నా సార్ ఈరోజు భారతదేశం అంతటా కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దీని వెనక ఎంతో మంది త్యాగమూర్తులు త్యాగం ఉంది, వాళ్ళ యొక్క కష్టం ఉన్నది. ఆ త్యాగాన్ని ఈ రోజు మనం గణ దినోత్సవం కూడా ఎంతో సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మన నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా గణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తుని నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని కూటమి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది, ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. మేము మాట్లాడేస్తాం. తుని నియోజకవర్గ ప్రజలకు అలాగే కూటమి నాయకులకు కార్యకర్తలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవం మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం అంటే అది ఎంతో మంది త్యాగ ఫలం. వాళ్ళు మనకి తెచ్చిపెట్టిన ఈ స్వతంత్రంలోని అందరినీ ఒకసారి స్మరించుకుంటూ ఈ స్వతంత్ర సమరయోధులందరినీ స్మరించుకుంటూ ఈరోజు కూటమి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.
ఇది చాలా సంతోషకరం. అందరికీ నమస్కారం.